నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం గుడితాండ గ్రామంలో ఈదురు గాలులకు మరియు నిన్న కురిసిన వర్షానికి తాండా ప్రాంతంలో గుడిసెలు, ఇంటి పైకప్పు, రేకుల షెడ్డు కొట్టుకుపోయి సుమారుగా 500 మీటర్ల దూరంలో పడ్డాయి. 20 ఇండ్లపై ఉన్న రేకుల షెడ్లు కొట్టుకుపోయాయి. దాదాపు ఆస్తి నష్టం 20 లక్షల రూపాయల వరకు జరిగిందని తాండావాసులు వివరించారు. తాండావాసులు మాట్లాడుతూ, మా బ్రతుకులు వీధిన పడ్డాయని, తక్షణమే ప్రభుత్వం తమకు నష్టపరిహారం ఇప్పించాలని తాండావాసులు మీడియా ద్వారా ప్రభుత్వానికి వేడుకున్నారు. ఆస్తి నష్టం జరిగిన వారిలో మెగావత్ శంకర్, మెగావత్ రవి, మెగావత్ వాలినాయక్, వసంతరావు, రామ్దాస్, మల్లవత్ రమేష్, మెగావత్ నరేష్, మెగావత్ మోతీలాల్, మెగావత్ ప్రభులాల్, బదావత్ నామ్దేవ్, సబావత్ గంగాధర్, మలవత్ షీలా, మెగావత్ కైలాస్, బదావత్ జెన్నీబాయ్, మెగావత్ శంకర్, సబావత్ బోయి వీరిద్దరి ఇండ్లపై ఉన్న రేకుల కప్పులు ఎగిరిపోయి ఆస్తి నష్టం జరిగిందని మీడియా సమక్షంలో తెలియజేశారు. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకొని మాకు జరిగిన ఆస్తి నష్టాన్ని ఇప్పించాలని వారు వేడుకున్నారు. నా పేరు మెగావత్ శంకర్, మా సీతాయిపేట్ గుడితాండ విలేజ్. నిన్నటి పడ్డ వర్షంకు, గాలి దుమారంకు ఇల్లు మొత్తం ఇళ్ళే రేకులు లేచిపోయినాయి, అన్నీ లేచిపోయినాయి. ఇక జీవనాధారంగా ఉండే నాకు హోటల్ కూలిపోయింది, కోక కూలిపోయింది. ఈ ఇల్లు మొత్తం రేకులన్నీ లేచిపోయినాయి. ఈ ప్రభుత్వాన్ని దయ తెలిసి మాకు కొద్దిగా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. నష్టం మాత్రం చాలా జరిగింది. ఇది నా ఒక్కడికే కాదు, మా 10 ఇళ్ళల్లో జరిగింది మొత్తం. ఎన్ని గంటల సమయం? ఇది సాయంత్రం 6-6:30 అవుతుంది. ఆ సమయంలో నా పేరు మెగావత్ శంకర్, మా ఆవిడ పేరు మెగావత్ రవి, వాల్య, వసంతరావు. ఇప్పుడు ఏమేమి పోయింది? ఇల్లు, హోటల్ నాది. రేకుల షెడ్డు. మొత్తం ఎంత దాకా ఆస్తి నష్టం? ఆస్తి అంటే అది ఇది అంటే మొత్తం 2 లక్షల పైన, 2 లక్షల పైన అయితే సార్. అవునా? అట్లా. రేకులు ఎప్పుడు వేయించిన? మొన్న రీసెంట్ గానా, పాత? రేకులు ఒక 2 సంవత్సరాలు అవుతుంది రేకులు వేపించి. అది హోటల్ ఉండే, అడికిలు తీసి ఆడబెట్టిన. అయితే ఇప్పుడు ఆ గుడిసే హోటల్ కోక మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఎవరికైతే ఏం కాలేదు? ఎవరికి అది ప్రాణ నష్టం ఏం కాలేదు. అది ఒకటి కోరుకుంటున్నాం, ప్రాణ నష్టం కానీ ఆ దేవుడి దయ వలన. కానీ ఇదంతా మాత్రం ఆస్తి మాత్రం నష్టం. రవి, సీతాయిపేట గుడితాండ మండల్ దర్పల్లి. నిన్న సాయంత్రం జరిగిన ఈ గాలి దుమారం వాన మా రేకుల షెడ్డు, కూనిళ్ళు పక్కన మా వాళ్ళది హోటల్, ఈ రేకుల షెడ్డు, ఆ రేకుల ఇల్లు కూడా ధ్వంసమైంది. సుమారు ఎన్ని ఇండ్ల దాకా అయినాయి? సుమారు 7 నుంచి 8 ఇండ్లు. 10 తాండాలో 10 ఇండ్ల వరకు నష్టమైంది. మా 5 ఇండ్లు ఇక్కడ ఒకటే దగ్గర అయింది. ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళకి ఎమ్మెల్యేకి నిన్న జరిగిన దాని గురించి రెస్పాన్స్ అయ్యి మాకు ఏదైనా హెల్ప్ చేయగలుగుతారని కోరుకుంటున్నాం. బుధవారం రోజున సాయంత్రం సుమారు 6:30-7 గంటల సమయంలో 23వ తారీఖు నాడు సాయంత్రం 6:30 సమయంలో గాలి వాన దుమారంతో దాదాపు 20 నుంచి 30 ఇళ్ళ దాకా నష్టపరిహారం జరిగింది. గాలి కొట్టుడికి, ఆ గాలి వానకు మొత్తం ఇళ్ళ రేకులు కాడికెళ్ళి లేచిపోయి, ఒక్కొక్క రేకులు దగ్గర 100 మీటర్ల దూరం, 50 మీటర్ల దూరం పడ్డది. ప్రాణ నష్టం ఏం జరగలే, కానీ ఆస్తి నష్టం మాత్రం దాదాపుగా ఇంచుమించు 50 లక్షల నుంచి 60 లక్షల దాకా జరిగిపోయింది. గుడితాండ గ్రామ పంచాయతీ, సీతాయిపేట పక్కన గుడితాండ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ నష్టం జరిగింది. దీనికి మండల అధికారులు కానీ, విలేజ్ అధికారులు కానీ, మండలాధికారులు కానీ దయదల్చి మీరు మీ యొక్క దయదల్చి స్పందించి మా యొక్క నష్టాన్ని మీరు పరిశీలించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క నష్టపరిహారం కింద ఎవరైతే ఇల్లు కోల్పోయినరో వాళ్ళకు ఇల్లు కానీ ఏదన్నా మీ యొక్క దయదల్చి ఇది ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకుపోయి మా యొక్క నష్టపరిహారం కింద ప్లస్ అట్లాగే ఇల్లు మొత్తం కోల్పోయిన వాళ్ళకు కొంచెం ఇల్లు తొందరగా అయ్యేటట్లా దయతల్చి ఇల్లు కానీ, నష్టపరిహారం కానీ ఏదన్నా కానీ కావచ్చు, మీ యొక్క అధికారుల దృష్టికి మీ యొక్క అధికారులు స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి నష్టపరిహారం మీ యొక్క సాయం అందించేటట్లా చేయగలుగుతారని మా యొక్క కోరిక మనవి చేస్తున్నాము.